హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చీట్ ఇస్తూ సిబిఐ కోర్టు ఒక సంచలన తీర్పునైతే మరి ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ కూడా వారి సోషల్ మీడియా వేదికగా దారుణమైనటువంటి పోస్ట్ పెట్టి అవమానకరంగా మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేసినటువంటి తరుణంలో వారందరికీ అంటే వారి మీడియాకి కానీ టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా వారి కనుసరణలో నడుస్తున్నటువంటి సునీతకు కానీ నిద్ర కరువయ్యే విధంగా కొన్ని కీలక పాయింట్లను ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ సంబంధం లేదు, వారిని విచారించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మరి సిబిఐ కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. సో మీ అందరికీ తెలుసు ఆ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఎట్లా అనేది. అయితే ఇక్కడ సిబిఐ కోర్టు ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి మనం ఇక్కడ చూస్తే కనుక 2 వారాలు 20 గంటల వాదనలు 161 పేజీలకు సంబంధించి సిబిఐ కోర్టు సుదీర్ఘంగా మన వాటికి సంబంధించి విన్న తర్వాత ఒక స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జగన్ గారి గురించి భారతి గారి గురించి సంబంధించి విచారణకు సంబంధించి సిబిఐ కోర్టు చెప్పిన అంశం ఏంటంటే ఇక్కడ జగన్ భారతి గారులపై విచారణ అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి బంధువులకు తెలియజేయడం అనేటువంటిది చాలా చాలా సహజమైనటువంటి విషయం. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందంటే మొదటిసారి ఉదయం 5 గంటలకు ఫోన్ చేసి చెప్పగానే జగన్ గారి పాత్ర ఉందని ఎట్లా నిర్ధారిస్తాం? అంటే ఇక్కడ కేవలం అనుమానం మాత్రమే, అనుమానం ఇక్కడ ఆధారం కాదు. కాబట్టి జగన్ గారి పాత్ర ఉందని వైఎస్ భారతి గారు పాత్ర ఉందని చెప్పడానికి ఎట్లా ఉంటుంది? సో కాబట్టి ఈ దిశగా మేము విచారణ చేయడానికి మేము ఒప్పుకోము, అంటే నర్రెడ్డి సునీత ఏదైతే కోరుకుందో దాన్ని మేము ఒప్పుకోమని చెప్పి విచారణ అవసరం లేదని చెప్పేసింది. అంటే దీన్ని బట్టి చూసి ఏం అర్థమవుతుంది? ఇన్ని రోజులు సునీత గారు కానీ చంద్రబాబు గారు కానీ వారి మీడియా కానీ ఒక కట్టుకథను అల్లి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేశారు అనడంలో ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బట్టి అర్థమవుతుందా లేదా? నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో కూడా చెప్పాను. నేను ఇక్కడ సిబిఐ విచారణ చేసినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అనేది ఛార్జ్ షీట్లో ఎట్లా జగన్ గారి చేతిలో గొడ్డలి పెట్టి వివేకం అని చెప్పి పనికిమాలినటువంటి పోస్టులు పెడతారు, తప్పుడు ప్రచారాలు చేస్తారు, ఇది కరెక్ట్ కాదు, నిజం ఉంటే ఆధారాలు ఉంటే పెట్టండి అని చెప్పి చాలా వీడియోలో నేను చెప్పా. కానీ దానికి సమాధానం ఏమొచ్చి ఉంటుందో మీరు ఊహించుకోండి ఏ రకంగా ఉంటుందో. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక బలమైన కారణం ఏంటంటే జగన్ గారికి వివేక గారికి ఎలాంటి గొడవలు లేవు. దానికి సంబంధించిన ఆధారాలు ఒకవేళ గొడవలు ఉంటే జగన్ గారి పాత్ర ఉందనుకోవచ్చు, ఏ విషయంలో గొడవ ఉంది ఎక్కడా లేదు. సో దానికి సంబంధించి వీరి తరఫున అడ్వకేట్స్ మరి కోర్టులో వాదనలు వినిపించారు. ఇక్కడ కోర్టుకు కావాల్సిన అనుమానాలు కాదు కదా, ఆధారాలు కదా. ఈ ఆధారాలు సమర్పించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ. అండ్ అదేవిధంగా నాటి సీఎం ఓఎస్డీ అనేటువంటి కృష్ణమోహన్ రెడ్డిని సాంబశివారెడ్డిని విచారించాలని చెప్పి మళ్ళీ నర్రెడ్డి సునీత కోరింది మళ్ళీ. సో వారిని కూడా విచారించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకంటే ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా వీరి ప్రమేయం ఉన్నట్టుగా ఇక్కడ కూడా లేదు. జగన్ గారు కానీ భారతి గారు కానీ ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ సాంబశివరెడ్డి వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేదు. సిబిఐ విచారణ చేస్తే వీళ్ళ పాత్ర ఎక్కడో చోట లింక్ దొరుకుతుంది కదా, ఎక్కడా లేదు. ఒక్క ఫోన్ చేసి చెప్పారన్న మాట తప్ప, జగన్ గారికి ఫోన్ పోయిందన్న మాట తప్ప. మరి అట్లా అంటే వివేక గారు చనిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేశారని చెప్పి ఆయన చెప్పారు కదా. వాళ్ళు అదే చెప్తున్నారంట. మార్చి 15 హత్య జరిగిన రోజు 2019 ఉదయం 5:30 గంటలకు జగన్ గారికి ఎందుకు కాలు పోయింది అంటే ఇది ఒక్కదాన్ని తీసుకొని మేము ఎట్లా విచారణ చేయమని చెప్పం. ఇది మీరు చెప్పేది ఏదైతుందో ఇది పరిగణలోకి తీసుకురావడానికి అవకాశమే లేదని చెప్పింది. అదేవిధంగా మొదటి దర్యాప్తు అధికారి ఎవరైతే జయశంకర్ ఉన్నారో సిఆర్పిసి 160 కింద విచారించారు. ఎప్పుడు 2021 సెప్టెంబర్ 28న ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. ఆల్రెడీ తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది. ఆయన చెప్పాల్సిన విషయాలన్నీ మళ్ళీ చెప్పారు. మళ్ళీ విచారణ చేయాలంటే మేము ఒప్పుకోమని చెప్పింది కోర్టు. అండ్ అదేవిధంగా భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని రక్షించాలని చెప్పి ఎవరైతే ఇక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పి శివశంకర్ రెడ్డి గంగాధర్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు ఇచ్చారనేటువంటి విషయానికి సంబంధించి అంటే ఇక్కడ ఇచ్చినట్టుగా మధ్యవర్తం చేసినట్టుగా ఆ డీల్ కుదిరించినట్టుగా మాట్లాడినట్టుగా ఆధారాలు అవన్నీ ఉండాలి కదా. అవి ఏమీ లేవు. వీళ్ళు ఒక కట్టుకథ అల్లేశారనమాట. వారిని కాపాడడానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే శివశంకర్ ఉన్నారో ఆ వ్యక్తి మీద విచారణ చేయాలి. అనుమానం ఇక్కడ కూడా ఆధారం లేదు. కాబట్టి దీన్ని కూడా మేము ఒప్పుకోమని చెప్పి సిబిఐ కోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా అవినాష్కి సునీల్ యాదవ్కి లింకుకు సంబంధించి హత్య జరిగిన ముందు, హత్యకు ముందు, హత్య తర్వాత
ఈ ఫోన్ కాల్స్కి సంబంధించినటువంటి ఆ డేటా పరిశీలించారు, మరొకసారి పరిశీలించారని చెప్పి ఆల్రెడీ పరిశీలించారు. ఐపీడీఆర్ ద్వారా వాటికి సంబంధించిన విశ్లేషణ మొత్తం చేశారు. వారి మధ్య కాల్స్ ఎప్పుడెప్పుడు పోయినాయి ఏంటి అనేది పూర్తి డేటా మొత్తం తీసేసుకున్నారు వాళ్ళు. కాబట్టి మళ్ళీ ఇంకేం అవసరం, మళ్ళీ మొదటి నుంచి రావాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ చేశారు కదా, మళ్ళీ అడుగుతున్నారంటే. కాబట్టి ఇది కూడా మేము ఒప్పుకోం. అంటే అదేవిధంగా ఓపులరెడ్డి, భరత్ యాదవ్, అవినాష్కి సన్నిహితులు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే వారిపైన విచారణ చేయాలన్నది ఒకటి. ఓబులరెడ్డికి సంబంధించి కూడా ఎంవి కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఓబులరెడ్డి కూడా అక్కడ ఉన్నాడంట. ఓబులరెడ్డి ఫిర్యాదుదారుడితో పాటు ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన పాత్ర కూడా ఉంటుంది, విచారణ చేయాలంటారు. అంటే ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్తే కూడా ఆయన పాత్ర ఉన్నట్ట. ఇక్కడ అనుమానమే, ఆధారం లేదు. కాబట్టి మీరు ఓబులరెడ్డి మీద ఏదో చెప్తున్నారో పాత్ర ఉందని, పాత్ర ఉంది అనడానికి ఇక్కడ వాంగ్మూలంలో ఏమంటారు, ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కానీ ఛార్జ్ షీట్లో కానీ ఎక్కడ ఆయన పాత్ర ఉన్నట్టు లేదు. కాబట్టి అది అవసరం లేదని చెప్పేసింది. అండ్ అదేవిధంగా భరత్ యాదవ్ ఇంకో వ్యక్తి ఎవరైతే చెప్తా ఉన్నారో 161 కింద, సిఆర్పిసి 161 కింద ఆల్రెడీ వాంగ్మూలం తీసుకున్నారు. ఎప్పుడు 28 జూన్ 2021 వాంగ్మూలం ఇచ్చేశారు. ఇంకా అంతా చెప్పిన తర్వాత మళ్ళీ విచారించాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్తున్నది ప్రతిదీ కూడా అనుమానమే, ఆధారం లేనే లేదు. కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు సంబంధించిన లాకర్ ఎపిసోడ్ కానీ అది కూడా లాకర్లో తీశారన్నారు. మళ్ళీ సిబిఐ లాకర్కి వెళ్ళింది, మళ్ళీ పెట్టేసింది, ఇంకో లాక్ ఓపెన్ చేసేసి. అండ్ అదేవిధంగా అవినాష్ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి రాఘవరెడ్డిని కూడా విచారించాలని, మధ్యవర్తి ఆయన కూడా లావాదేవీలు జరిపాడు, మధ్యవర్తిత్వం చేశాడని చెప్పి ఇక్కడ కూడా అనుమానాల ఆధారాలు లేవు. కాబట్టి అది కూడా మేము ఒప్పుకోము అని చెప్పి సిబిఐ కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ చేసుకుంటూ పోవాలంటే మళ్ళీ కేసు మొదటి నుంచి స్టార్ట్ అయినట్టే. ఇవన్నీ వేస్ట్ అన్నట్టు, ఎన్ని రోజులు సిబిఐ ఎంక్వైరీ చేసింది ఇవన్నీ కూడా వేస్ట్ అయినట్టే. మళ్ళీ మీరు చెప్పేది ఫస్ట్ నుంచి తీసుకురావాలంటే కేసు ఇది ఇప్పటికప్పుడే తేలేటువంటి అవకాశం లేదు. కాబట్టి సునీత గారు చెప్పిన దానిలో ఒక 2-3 పాయింట్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని మిగతా ఏవి కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పి చాలా స్పష్టమైనటువంటి తీర్పును సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి క్రమంలో ఇక్కడ భారతిరెడ్డి గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని చెప్పి చాలా క్లియర్గా వీటన్నిటిలో చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా వారి పాత్ర గురించి, జగన్ గారి గురించి, భారతి గారి గురించి పోస్టులు పెట్టడం, మాట్లాడడం మానేస్తే వాళ్ళకి అంతో ఇంత గౌరవం ఉంటుంది. లేకపోతే ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఉంటుంది. ఎంత దారుణం చూడండి. ఇన్ని సంవత్సరాలుగా 2019 నుంచి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ఇప్పటికీ స్టిల్ నో వాళ్ళే అధికారంలో ఉన్నారు. 2 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేనే లేదు. అయినప్పటికీ కూడా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ తీర్పు నిజంగా చంపపెట్టలాగా వచ్చింది తీర్పు. ఇక్కడ నిద్ర కరువు వీళ్ళకి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, దీంట్లో వాడుకోవాలని చెప్పి 2029 ఎన్నికల్లో ఇదే అంశాన్ని వాడుకోవాలని చెప్పి ఆ సంబంధం లేని విషయాన్ని తీసుకొని ఇక్కడ చెల్లెకి అన్యాయం చేశాడు, సునీతకు అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్డు పాలు చేశాడని చెప్పి అక్కడ వైఎస్ షర్మిల గారిని వాడుకొని ఆస్తి తగాదాలకు సంబంధించి వాళ్ళే కోర్టులో కేసులు వేసింది వాళ్ళే. అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు పంపకాలు జరపట్లేదు, ఇవ్వట్లేదు, మొత్తం దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ ప్రచారం చేసేది వాళ్ళే. అంటే ఇక్కడ ప్రజలు గమనించాలని చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటే, తప్పుంటే శిక్ష పడితే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి రావడానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నారనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సిందని చెప్పి ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనగానే అయిపోయింది వేళ్ళన్నీ మళ్ళీ తాడేపల్లి అంటారు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు పెడతారా డిబేట్లు? ఇప్పుడు మాట్లాడతారా? మాట్లాడనటువంటి తీర్పు సిబిఐ కోర్టు. సో ఇది పరిస్థితి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.